అందరికీ నమస్కారం అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నారాయణ తీర్థుల వారి తరంగం పాడబోతున్నాను ఇప్పుడు. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ. దీనిలో సాహిత్యము చెప్పబోతున్నానండి. ఎవరన్నా రాసుకొని పాడుకునేవాళ్ళు పాడచ్చు. అలాగే దీని అర్థం కూడా చెప్పబోతున్నాను. ముందుగా పాడబోతున్నానండి. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. ఏహి ముదం దేహి శ్రీకృష్ణ మాం పాహి గోపాల బాల కృష్ణ కృష్ణ. నంద గోపానందన శ్రీ కృష్ణ కృష్ణ. యదునందన భక్త చందన కృష్ణ కృష్ణ. కలభగతిం దర్శయ శ్రీ కృష్ణ కృష్ణ. తవ కర్ణౌ చలయ శ్రీ కృష్ణ కృష్ణ. धाव धाव माधव श्री कृष्ण कृष्ण. नव्य नवनीत महर श्री कृष्ण कृष्ण. विक्रमा बलं दर्शय श्री कृष्ण कृष्ण. विधिचक्रादि सन्नुत श्री कृष्ण कृष्ण. भव्य नटनं कुरु श्री कृष्ण कृष्ण. बलभद्र सहोदर श्री कृष्ण कृष्ण. चंचलामणि कुंडल श्री कृष्ण कृष्ण. चारु चंपकनास मौक्तिक श्री कृष्ण कृष्ण. कुंकुमा पंकिल देह श्री कृष्ण कृष्ण. भक्त शंकर चरण श्री कृष्ण कृष्ण. साधु साधु कृतमिह श्री कृष्ण कृष्ण. लोक साधक हिताय श्री कृष्ण कृष्ण. नारदादि मुनिगेय श्री कृष्ण कृष्ण. शिवनारायण तीर्थवरद कृष्ण कृष्ण. एहि मुदं देहि श्री कृष्ण कृष्ण. मां पाहि गोपाल बाल कृष्ण कृष्ण. मां पाहि गोपाल बाल कृष्ण कृष्ण. मां पाहि गोपाल बाल कृष्ण कृष्ण. ధన్యవాదాలండి. ఈ తరంగం యొక్క సాహిత్యాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. రాసుకొని నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చండి. ఏహి ముదం దేహి, ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ. మాం కృష్ణ కృష్ణ. మాం పాహి గోపాల బాల గోపాల బాల కృష్ణ 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 కృష్ణ. మొదటి చరణం. నందగోప నందగోప నందనశ్రీ నందనశ్రీ కృష్ణ 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 కృష్ణ. యదునందన యదునందన. భక్త చందన భక్త చందన. కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ. రెండవ చరణం కలభగతిం, కలభగతిం దర్శయ శ్రీ, దర్శయ శ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ తవ కర్ణౌ, తవ కర్ణౌ చలయ శ్రీ, చలయ శ్రీ కృష్ణ కృష్ణ. ధావ ధావ, ధావ ధావ మాధవశ్రీ, మాధవశ్రీ కృష్ణ కృష్ణ. నవ్య నవనీత, నవ్య నవనీత మాహరశ్రీ, మాహరశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. నాలుగవ చరణం విక్రమబలం, విక్రమబలం దర్శయశ్రీ, దర్శయశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. విధి చక్రాది, విధి చక్రాది సన్నుతశ్రీ, సన్నుతశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. ఐదవ చరణం భవ్య నట, భవ్య నట నం కురు శ్రీ, నం కురు శ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. బల భద్ర సహోదర, బలభద్ర సహోదర శ్రీ కృష్ణ కృష్ణ, శ్రీ కృష్ణ కృష్ణ. ఆరో చరణం చంచలమణి, చంచలమణి కుండల శ్రీ, కుండల శ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. చారు చంపక, చారు చంపక నాస, నాస మౌక్తికశ్రీ, మౌక్తికశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. కుంకుమ, ఏడవ చరణం కుంకుమ, కుంకుమ పంకిల దేహ, పంకిల దేహ శ్రీకృష్ణ కృష్ణ, శ్రీకృష్ణ కృష్ణ. భక్త శంకర, భక్త శంకర చరణశ్రీ, చరణశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. ఎనిమిదవ చరణం సాధు సాధు, సాధు సాధు కృతమిహశ్రీ, కృతమిహశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. లోక సాధక, లోక సాధక హితాయ, హితాయ శ్రీకృష్ణ కృష్ణ, శ్రీకృష్ణ కృష్ణ. తొమ్మిదవ చరణం ముద్రానామం ఉన్న చరణం నారదాది, నారదాది మునిగేయశ్రీ, మునిగేయశ్రీ కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. శివనారాయణ, శివనారాయణ తీర్థవరద, తీర్థవరద కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ. ఇంతవరకు సాహిత్యం అండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇది రాసుకొని నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క అర్థం, ప్రతిపదార్థం అర్థము తెలుసుకుందాం. కృష్ణ కృష్ణ, హే కృష్ణమూర్తి ఏహి రమ్ము, ముదం దేహి సంతోషాన్ని ఇమ్ము, గోపాలకృష్ణ గోవులను పాలించునట్టి బాలుడైన కృష్ణ, మాం పాహి నన్ను రక్షింపుము. ఇది పల్లవి యొక్క అర్థం. మొదటి చరణం శ్రీకృష్ణ కృష్ణ, శ్రీకృష్ణ నందగోపనందన, నందుడను పేరుగల గోపాలుని కొమరుడా కృష్ణ కృష్ణ. యదునందన యాదవులను సంతోషింపచేయువాడా, భక్త చందన భక్తులను ఆహ్లాదింపచేయువాడా. చది అను ధాతువునకు ఆహ్లాదము అనే అర్థం వస్తుంది. ఇక రెండో చరణం శ్రీకృష్ణ కృష్ణ కలభగతిం, గున్న ఏనుగ నడిచిన
విధమును దర్శయ చూపించుమా. శ్రీకృష్ణ కృష్ణ తవ కర్ణౌ చలయ నీ యొక్క 2 చెవులను ఆడించుమా. 3వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ మాధవ లక్ష్మికి భర్తవైన ఓ కృష్ణ ధావ ధావ పరుగెత్తుము పరుగెత్తుము. నవ్య నవనీతం ఆహార నవీనమైన వెన్నను తీసుకొనుము అనేది 3వ చరణం యొక్క ప్రతిపదార్థం. 4వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ విక్రమ బలం నీ అంగలు వేయు బలము నీ అంగలు వేయు బలమును దర్శయ చూపుమా. శ్రీకృష్ణ కృష్ణ విధి చక్ర ఆది బ్రహ్మ ఇంద్రుడు మొదలగు వారిచే సన్నుత స్తోత్రము చేయు బడువాడవు. 5వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ భవ్య నటనం కృష్ణ సుందరమైన నృత్యమును కురు చేయుము. శ్రీకృష్ణ కృష్ణ బలభద్ర బలరాముని యొక్క సహోదర సోదరుడా. 6వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ చంచల మణికుండలం చలించుచున్న మణికుండలములు గలవాడా. శ్రీకృష్ణ కృష్ణ చారు శృంగారమైన చంపక సంపెంగ పుష్పము వంటి నాస ముక్కునందు మౌక్తిక ముత్యము గలవాడా. 7వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ కుంకుమ పంకిల దేహ కుంకుమ కలిసిన చందనము పూసిన దేహము కలవాడా. శ్రీకృష్ణ కృష్ణ భక్త శంకర భక్తులకు సౌకర్యమును ఇచ్చునటువంటి చరణ శ్రీపాదములు గలవాడా. 8వ చరణం. శ్రీకృష్ణ కృష్ణ ఇహ ఇక్కడ సాధు సాధు లెస్సగా లెస్సగా కృతం నృత్యము చేయబడినది. శ్రీకృష్ణ కృష్ణ లోకమునందు సాధక కార్యసాధకులైన వారికి హితాయ మేలుని చేయువాడా. 9వ చరణం చివరిది. శ్రీకృష్ణ కృష్ణ నారదాది మునిగేయ నారదుడు మొదలగు మునుల వల్ల గానము చేయబడుచుండు అట్టివాడవు. శ్రీకృష్ణ కృష్ణ శివనారాయణ తీర్థవరద నారాయణ తీర్థులను సంరక్షించువాడా అనేది ఇదంతా ఈ తరంగం యొక్క ప్రతిపదార్థం అండి. ఇప్పుడు తాత్పర్యాన్ని తెలుసుకుందాం. పల్లవి యొక్క తాత్పర్యం. ఓ శ్రీకృష్ణ ఇటు రమ్ము, ఓ గోపాల బాల నాకు ఆనందమును కలిగించి నన్ను రక్షింపుము. శ్రీకృష్ణుల వారిని ఇక్కడ పిలుస్తూ ఉన్నారు నారాయణ తీర్థుల వారు. ఓ కృష్ణ ఇటు రమ్ము, ఓ గోపాల బాల నాకు ఆనందమును కలిగించి నన్ను రక్షింపుము. మొదటి చరణం. నీవు భక్తులకు ఆనందము కలిగించుటకై యదువంశమున పుట్టి నందుని భాగ్యమున ఇటకు వచ్చితివి. ఇది యథార్థము ఊహించిన గోపిక యొక్క వాక్యమని చెప్పవలసి ఉన్నది. నీవు భక్తులకు ఆనందాన్ని కలిగించుటకై యదువంశమున పుట్టి నందుని భాగ్యమున ఇక్కడకు వచ్చితివి అనేది మొదటి చరణం యొక్క అర్థం. రెండవ చరణం. ఓ కృష్ణ ఏనుగు గున్న నడిచినట్లు, అంటే చిన్న ఏనుగు, చిన్న పిల్ల, ఏనుగులో పిల్ల. ఓ కృష్ణ ఏనుగు గున్న నడిచినట్లు మరి ఒక మారు నడిచి చూపుము, నీ చెవులను ఇంకొక మారు కదిలింపుము అనేది రెండో చరణం యొక్క అర్థం. మూడో చరణం. ఇదిగో నాతో కూడా పరిగెడుము, అచ్చట వెన్నముద్ద ఉన్నది, దానిని తీసుకొనుము, దానిని ఇటకు తెమ్ము అని చెప్పుట యుక్తముగా ఉండదు.
ఇక్కడికి తీసుకొనిరా అనకుండా దానిని తీసుకొనుము అని చెప్పాలట. ఇదిగో నాతో కూడా పరిగెడుము, అచ్చట వెన్నముద్ద ఉన్నది, దానిని తీసుకొనుము అనేది 3వ చరణం యొక్క అర్థం. 4వ చరణం, దేవతలందరూ నిన్ను స్తోత్రం చేయుచున్నారు, నాపై నీ బలమును చూపుము. దేవతలందరూ నిన్ను స్తోత్రం చేయుచున్నారు, నాపై నీ బలమును చూపుము అని 4వ చరణం యొక్క అర్థం. 5వది, బలభద్రునితో కూడి ఒక్కమారు నృత్యము చేయుము. బలభద్రునితో కూడి ఒక్కమారు నృత్యము చేయుము అనేది 5వ చరణం అర్థం. 6వ చరణం, నీవు నడుచునప్పుడు రత్న కుండలములను ముక్కున నుండు ముత్యమును కదులుచుండగా వాని కాంతికి ముఖమెల్లను మిగుల ప్రకాశించుచున్నది. నీవు నడిచేటప్పుడు రత్న కుండలములను ముక్కున నుండు ముత్యమును కదులుచుండుటచే వాని కాంతికి ముఖమెల్లను మిగుల ప్రకాశించుచున్నది అనేది 6వ చరణం యొక్క అర్థం. 7వ చరణం, కుంకుమ పువ్వు కలిపిన చందనంతో అతి మనోహరమైన ఒప్పు నీ మూర్తిని ధ్యానించుచు నీ పాదములను ఆశ్రయించు వారికి దుఃఖమెన్నడును ఉండదు. కుంకుమ పువ్వు కలిపిన చందనముతో అతి మనోహరమై ఒప్పు నీ మూర్తిని ధ్యానించుచు నీ పాదములను ఆశ్రయించు వారికి దుఃఖమెన్నడును ఉండదు. 8వ చరణం, శ్రీకృష్ణ నీవు చేసిన పని మిగుల బాగుగా ఉన్నది, సజ్జనులకు ఆనందము కలిగించుటయే కదా నీ పని. శ్రీకృష్ణ నీవు చేసిన పని మిగుల బాగుగా ఉన్నది, సజ్జనులకు ఆనందము కలిగించుటయే కదా నీ పని. 9, నీవు నారాయణ తీర్థుని మిగుల కరుణతో చూచుచుందువు. నారదాది మహామునులందరూ ఎల్లప్పుడూ నిన్ను గూర్చియే గానం చేయుచుందురు. నీవు నారాయణ తీర్థుని మిగుల కరుణతో చూచుచుందువు. నారదాది మహామునులందరూ ఎల్లప్పుడూ నిన్ను గూర్చియే గానం చేయుచుందురు అనేది 9వ చరణం యొక్క అర్థము. నారాయణ తీర్థుల వారి ముద్రానామము నారాయణ అని వచ్చింది చివరి చరణంలో, అది దీని యొక్క అర్థం. అందరం ఈ తరంగాలను నేర్చుకుందామండి, పాడదాం. ప్రతి ఇంట్లో నారాయణ తీర్థుల వారి తరంగాలు, అలాగే వాగ్గేయకారుల కీర్తనలు, కృతులు అన్నీ తప్పకుండా పాడదాం, కీర్తనం చేద్దాం. భగవంతునికి అత్యంత సమీపంలో ఉందాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి.